హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశ చరిత్రలో క్రూరత్వం మరియు రాక్షసత్వం అణచివేత పాలన చేసిన చక్రవర్తులు అనేక మంది ఉన్నారు. ఎదురు తిరిగిన వారిని అతి క్రూరంగా చంపేశారు. వారిలో ఒక 5 గురించి ఈరోజు తెలుసుకుందాం. మీకు షాజహాన్ తెలుసు కదా? షాజహాన్ తెలియని వారు ఎవరుంటారు? ప్రపంచ వింతల్లో తాజ్మహల్ ఒకటి. దానిని కట్టించిన చక్రవర్తి షాజహాన్. కానీ ఆ తాజ్మహల్ నిర్మాణానికి ఎంతమంది కూలీలైతే కష్టపడ్డారో అంతమంది కూలీల చేతులని నరికించేశాడు. ఎందుకు అంటే అలాంటి మరొక నమూనా తయారు చేయకుండా ఉండడానికి అని ఒక సమాధానం ఇచ్చారు. అంతేకాదు, దేవాలయాలు, విగ్రహాలు మరియు మఠాలను పడగొట్టి మసీదులను నిర్మించేశాడు. హిందువులకి ముస్లింలకి మధ్య ఎటువంటి సంబంధ బాధవ్యాలు ఉండకూడదని శాసించాడు. ఇంకొక చక్రవర్తి టిప్పు సుల్తాన్. మైసూర్కు చెందిన హైదర్ అలీ కుమారుడు ఇతను. 1782 నుండి 1799 వరకు మైసూర్ టైగర్ గా మారు పేరుతో దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. కానీ కొడవ హిందువులపై అనేక రకమైన దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. 70,000 నుండి 85,000 మంది కొడవలను పందీలుగా చేసి చిత్రహింసలకు పాల్చేశాడు. అంతేకాకుండా బలవంతంగా ఇస్లాం మతంలోకి సామూహికంగా మార్చేశాడు. వారిని అహ్మదీస్ అని పిలిచేవారు. టిప్పు ఆదేశాల మేరకు సంఖ్యలో బలవంతంగా సుంతి చేయబడ్డారు వాళ్ళు. నాగ్పూర్ రాజ్యం యొక్క పాలకుడు రఘోజీ 1740 నుండి 1753 వరకు పాలించాడు. ఇతను ఒక దశాబ్ద కాలం పాటు బెంగాల్ను దోచుకున్నాడు. దానితో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మరాఠాలు సాధారణంగా గొరిల్లా యుద్ధంలో నిష్ణాతులు. వారు గ్రామాలు మరియు నగరాలను నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో ఈ విద్యను ప్రయోగించారు. సాధారణ పౌరులను చాలా క్రూరంగా వధించేశారు. ఈ రఘోజీ 4 లక్షల మంది బెంగాలీలను చంపేశాడు. చాలా మంది వ్యాపారులను శాశ్వత వికలాంగులుగా మార్చాడు. ఈ దాడులు చాలా క్రూరంగా ఉండేది. మనందరం చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అనే స్లోగన్ చదువుకునేవాళ్ళం. కానీ అతను బౌద్ధ మతం స్వీకరించక ముందు అత్యంత క్రూరంగా హింసించి చంపేవాడు. అతను ఒక హింస గదిని చాలా అందంగా పువ్వులు మరియు ఆభరణాల చెట్లతో ఒక ప్యాలెస్ లా నిర్మించుకున్నాడు. దాని వైభవం అచ్చంగా నరకాన్ని తలపిస్తుంది. ఈ బౌద్ధ నరకం ఒక 5 దశల హింసల నుండి ప్రేరణ పొందింది అంటారు. కళింగ సామ్రాజ్యంతో జరిగిన యుద్ధంలో 2 లక్షల మందికి పైగా మరణించారు. ఆ రక్తపాతాన్ని చూసిన అతను చెలించి బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించాడు. మొఘలుల చరిత్రలో ప్రజలచే అత్యంత అసహించబడిన ఏకైక చక్రవర్తి ఔరంగజేబు. అతని తండ్రి షాజహాన్ను జైల్లో పెట్టాడు. సుల్తానేట్ను పొందేందుకు అతను సోదరుడు దారాషికోని హత్య చేశాడు. ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ముస్లిమేతరుల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసింది కూడా అతనే. సంగీత కళాకారులు జీవనోపాధి పొందకుండా నిషేధించాడు. తప్పుడు పన్నులకు పాల్పడ్డాడు. ముస్లిం పాలకులు జిజియా పన్ను విధానాన్ని దశాబ్దాలుగా అమలు చేశారు. అక్బర్ ఈ వ్యవస్థను నిషేధించాడు. కానీ ఔరంగజేబు దానిని తిరిగి ప్రారంభించాడు. జిజియా పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పుడు ముస్లిం పాలకులు హిందూవేతరుల నుండి అదనపు పన్నులు వసూలు చేశారు. ఈ పన్ను విధానానికి ఎదురు తిరిగిన వాళ్లను చాలా క్రూరంగా శిక్షించేవాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.